Hi everyone, welcome back to our channel Ask Abhinav. So guys, ఈసెట్ లో ఎస్పెషల్లీ ఈసీ నుండి లాస్ట్ ఇయర్ అరౌండ్ ఒక 8,000 to 10,000 మెంబర్స్ వరకు రాశారనమాట. బట్ ఈసారి ఆ కౌంట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఉన్న అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాంపిటీషన్ లో ఒక మంచి స్కోర్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా రావాలంటే ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి, ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి. లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ కి 70 నుండి 80 మధ్యలో చాలా మందికి అయితే స్కోర్ వచ్చింది. బట్ ఈసారి నా గోల్ ఏంటి అంటే 80 అబోవ్ రావాలన్నమాట. ఓకే, దానికోసమే ఒక మంచి ప్లాన్ అనేది రెడీ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే ప్లాన్ మీ సీనియర్స్ ఎవరైతే ఫాలో అయ్యారో దాన్ని మళ్ళీ కూడా రిప్లికేట్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో నా సైడ్ నుండి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా యాడ్ చేసి చెప్తాను అనమాట. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ నోట్బుక్ అయితే ఉండాలన్నమాట. ఏదైతే డెడికేటెడ్ గా కోర్ కోసం మాత్రమే ఒక ప్రాపర్ అయితే నోట్బుక్ అనేది ఉండాలన్నమాట. ఆ నోట్బుక్ అనేది ఇలాంటి ఒక నోట్బుక్ పెట్టుకుని ట్రై చేయండి. అది కూడా వీలైతే కొద్దిగా లావుగా ఉండేది పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఏదైతే మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకుంటారో, కీ పాయింట్స్ అనుకుంటారో, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రిపీటెడ్ వస్తున్న క్వశ్చన్స్ ఏవైతే అనుకుంటారో అన్ని కూడా ఇలాంటి ఒక నోట్బుక్ లో నోట్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడైతే రివిజన్ వెళ్తారో ఆ టైంలో ఈ బుక్ అనేది మీకు ఒక ప్రాపర్ థింగ్ లా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో మేక్ షూర్ దట్ మీరు ఎంపీసీకి అండ్ అలాగే కోర్ కి ఒక ప్రాపర్ నోట్బుక్ అయితే పెట్టుకుని ట్రై చేయండి. అండ్ నాట్ ఓన్లీ దీస్ టూ, అండ్ దీంతో పాటు ఇలాంటి ఒక చిన్న నోట్బుక్ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక టైం టేబుల్ అనేది ఓకే నా రోజుకి ఏం చేయాలనేది టూ డూ లిస్ట్ లాగా రాసుకోవడానికి అయితే ప్రాపర్ యూజ్ అవుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ ని నేను చాలా మోటివేట్ చేశాను ఈ కైండ్ ఆఫ్ థింగ్ కోసం, టూ డూ లిస్ట్ అని చెప్పి. ఎందుకంటే మీరు ఏం రాసుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ రోజు అనేది ముందు రోజు రాసుకున్నారు అనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక ప్రాపర్ క్లారిటీ ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ టైంలో ఇది చేయాలి, ఈ పర్టికులర్ టైంలో ఇది చేయాలని చెప్పి క్లారిటీతో మీరు చేయడానికి అయితే ట్రై చేస్తారు అనమాట. ఓకే.